ఏంట్రా అంకుల్ పేపర్లో మీ ఫోటో పడింది. మీ పెళ్ళట్టుగా మీరు గొప్పలు కదా సార్. మీ పెళ్ళికి మేము రావచ్చా? రాకేష్, రాకేష్ ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు రాలేదని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? చూడు, మీ భర్త గారు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూడు. సంతోషంగా ఉందా? కానీ నాకు లేదమ్మా సంతోషం. 4 ఏళ్ళ తర్వాత పంపుకొచ్చాడు, ప్రేమ అభిమానం నటించాడు, మోసపోయాం, అన్ని చెప్పేశావు. చూడు, నా పెళ్లి పబ్లిసిటీగా వాడుకున్నాడు. పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఇంకో దాంతో ఉన్నాడనే బ్యాడ్ నేమ్ తుడిపేసుకోవడానికి వచ్చాడు. బ్లడీ చీట్. ఏంటమ్మా, వాడు ఎలాంటి వాడు మర్చిపోయావా? 4 ఏళ్ళు మనశ్శాంతిని చంపేశాడు. అవన్నీ మర్చిపోయావు. జానడు తాడుకు విలువిచ్చావు, అందుకే రాత్రి ఇంటికి రాలేదు. మరోసారి ఆ మహేంద్ర ఇంటికి వస్తే నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం నీకు ఉండదు. కోర్టులోనే కాదు, ఇంట్లో అమ్మ దగ్గర కూడా బాగా అరుస్తున్నా. ఇంత కోపంగా చూసి నీ కళ్ళు పెద్దవై ఎర్ర రంగులో ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏం తప్పు చేసిందని 25 ఏళ్లు కాపురం చేసి వదిలేసిన భర్త 4 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే పలకరించడం తప్ప? భర్తని పలకరించే హక్కు భార్యకి లేదని మీ లా పుస్తకాల్లో రాసిందా? ఏది చూపించు. భర్తని కాదని నీతో బయటకు నడిచింది, అది మర్చిపోయావా? ఇన్నాళ్ళు నీ గురించి బాధపడిందే గానీ భర్తని గురించి ఆలోచించిందా? నీ పిచ్చి ఆవేశంతో ఓ మంచి తల్లి మనసును బాధ పెట్టా. ఓకే చెప్పావుగా పిచ్చి ఆవేశం అని, అందుకే అరిచాను. కానీ ఆ మహేందర్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూశాను. పాలిటిక్స్ ప్లే చేస్తున్నాను నా మీద, అందుకే కంట్రోల్ తప్పాను. ఏదో ఆవేశంలో అరిచాను. అమ్మ కానీ అమ్మ నన్ను క్షమిస్తుందా? రాకేష్, నేను లోపలికి రావచ్చా? డిస్టర్బ్ చేయలేదుగా? రాత్రి అంతా ఇంటికి రాలేదు, తిన్నావో లేదో. ఇదిగో కాఫీ తీసుకో. ఇప్పుడే టిఫిన్ చేస్తాను. చూడు సంధ్య, మీసాలు వచ్చినా వీడింకా పసివాడే. ఎలా చూసుకుంటావో ఏమో, అంతా నీ చేతిలో ఉంది తల్లి. రాకేష్ ఏం బాబు, ఏమైంది? వేడివేడి కాఫీ ఇచ్చానా? పాపిష్టి దాన్ని మంచి నీళ్ళు చేస్తానుండు. నన్ను క్షమిస్తావమ్మా? రాకేష్, ఏంట్రా ఇది? ఇప్పుడు ఏమైందని? ఏంటిది చిన్నపిల్లాళ్ళ? రాకేష్ చూడు, ఇప్పుడు ఏం జరిగిందని? ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే కాబోయే పెళ్ళం ఎగతాళి చేస్తుంది. ఇది నవ్వరా? ఇదిగో బాబు, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చదివిస్తాను. ఏమిటో పొద్దున్నే పేపర్ చదవకపోతే ఏమీ తోచసావదు. బాబు నిన్నే, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చస్తే ఇవ్వను. ఓ పని చేయి, ఈవేళ వార్తలు ఏమిటో పైకి చదివేసాయి, వింటాను. చస్తే చదవను. అరే ఏమిటయ్యా నీ మంకు పట్టుదలా? ఇదిగో కావాలంటే ఈ రూపాయి తీసుకొని ఆ పేపర్ ఇటు ఇచ్చాయి. చస్తే ఇవ్వను. నువ్వా ఎదుగుపారావు? ఏరా, పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం. చదువు వస్తాక పేపర్ చదవడానికి. చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావేమిటి? ఎవరు చూస్తున్నానంటే ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. ఏమిటి, ఎండ పడకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నావా? ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. నా బుద్ధి గడ్డి తిని నిన్ను పేపర్ అడిగా. చెయ్యి. ఓ మహర్షి, మహానుభావ, ఒక్కసారి లేచి ఇలా వస్తావా? చెయ్యు. అదే ఇంత బరువు ఉన్నావేమిట్రా నువ్వు? అవును. వద్దండి, నాకు కాళ్ళ దండం పెట్టదు ప్లీజ్. అది కాదు. కాళ్ళ దండం పెట్టద్దని చెప్తుంటే ఏంటంటే? అది కాదు అని చెబుతున్నాను కదా, మళ్ళీ ఆ మాట ఏంటి? అది కాదు. అరే అరే కాళ్ళ దండం పెట్టదంటే ఎవరు పెట్టారు నీకు దండం పెడతాడు? అది కాదని చెప్పారు కదా. అది కాదని చెబుతుంటే అర్థం చేసుకోండి. అసలు నీ గోల్ నీదే కానీ. అరే దండం పెట్టదంటే ఏమిట్రా? కాళ్ళ దండం పెడితే చచ్చిపోవాలనే నేను. అది విరుగుపాలంటే ఎగసకాలుగా ఉంది మీకు. అది కాదు అని చెబుతున్నాను కదా. నీ గోల్ నీదే కానీ నేను చెప్పేది అర్థం చేసుకోవేంటి? ఎప్పుడు అంతే నోరు పారేసుకుంటావు. అరే ఏంటంటే ఏంటంటే చెప్తుంటే? నీ అబ్బా, అది కాదురా, అది కాదురా, అది కాదు. అరే మళ్ళీ దండం
పెట్టండి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏమిటి కానీ కాలేజీ కానీ చెప్పే తర్వాత తీసుకో. అది కాదని చెప్పాను కదా. ఇదిగో నేను మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. ఏంటి? అది కాదు. ఏంటి? అది మళ్ళీ దండం పెడతానండి దండం మరి అది కాదురా. నా రూపాయి బిళ్ళ కింద పడింది, దాని గురించి ఊగుతున్నాను రా. మరి ఆ విషయం చెప్పొచ్చుగా చెప్పరిస్తాగా. ఇక్కడికి వచ్చేయడం వల్ల ఒక పీకు పీకాలంటారా? పేపర్ అక్కడ కొనుక్కోవచ్చుగా ఇక్కడికి వచ్చి చదవాలా ఏడు పొగటీడికి ఏడు మొహం వీడును దారిద్రుడు అంకుల్ ఈ చీటీ మీకు ఏమని ఎవరో ఇచ్చారు అంకుల్. రాకేష్ ఏంటి బాబు అది? రాకేష్ ఎక్కడికి? మిస్టర్ మహేంద్రతో కాస్త పనుంది. రాకేష్ రాకేష్ ఆయన మీద ఎలాంటి దౌర్జన్యం చేయొద్దు. రాకేష్ రాకేష్ నిన్న పేపర్లో పెళ్లి వార్త ఇచ్చారు, నో రియాక్షన్. ఈ రోజు కారు ప్రజెంట్ చేశారు, ఇప్పటిదాకా నో రియాక్షన్. అంటే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందన్నమాట. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. రాకేష్, కార్ నచ్చిందా? చాలా నచ్చింది. మీతో కొంచెం పనుంది, ఎక్కండి. వెళ్ళండి సార్, అల్లుకుపోవడానికి అతుక్కుపోవడానికి ఇదే మంచి అవకాశం. రాకేష్, ఏమిటో చూడు, నిదానంగా వెళ్ళు. రాకేష్! Oh my God! రాకేష్! Oh my God! అబ్బా! వాట్ మిస్టర్ మహేంద్ర, నాకు లంచం ఇస్తావా? నేనేమన్నా చిన్న పిల్లాడినా చాక్లెట్ ఇస్తే పట్టానికి? నీ కార్ కండిషన్ చూసావుగా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి ట్రిక్లు చేసావో ఇదే కండిషన్ నీకు పడుతుంది.